యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎస్వి యూనివర్సిటీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో ఇప్పుడు చిరుత సంచారంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అర్ధరాత్రి క్వార్టర్స్ లోని కోళ్ల షెడ్ పైన దాడికి యత్నించింది చిరుతపులి. అయితే ఆ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే చిరుతపులి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ పనిచేసేటువంటి ఆ సిబ్బందికి సంబంధించిన క్వార్టర్స్లోకి అక్కడ ఉన్నటువంటి ఒక కోళ్ల షెడ్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. సో ఆ దృశ్యాలు చూసి వారంతా కూడా ఒకసారిగా షాక్కు గురయ్యారు, భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంతో విద్యార్థులు సిబ్బంది అంతా కూడా భయపడిపోతున్నారు. మనం విజువల్లో చూస్తున్నాము, అదొక కోళ్ల షెడ్. అది ఆ కోళ్ల షెడ్లో అక్కడ ఏం కనిపించట్లేదు, అక్కడ ఒకటి రెండు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి కోళ్ళ లోపల. బయట నుంచి ఆ చిరుత అక్కడికి వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఆ కోళ్ళని భయపెడుతుంది. చూడండి, ఆ కోళ్ళు కూడా భయపడిపోతున్నాయి. అటాక్ చేసే ప్రయత్నం చేసింది, కానీ చుట్టూ జాలి ఉండడంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఎగ్జాక్ట్గా జరిగింది 25 అంటే నిన్న 25వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో 12 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా 12 గంటల సమయానికి యాజ్ పర్ అక్కడ సీసీటీవీ విజువల్స్ ప్రకారంగా 12 గంటల సమయానికి ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్గా అక్కడ చూడండి, ఆ అర్ధరాత్రి సమయంలో చిరుత అక్కడికి రావడం, ఆ కోళ్ల షెడ్పై దాడికి ప్రయత్నించడం, అటు ఇటుగా ఆ కోళ్ల చుట్టే తిరగడం. సో ఆ తర్వాత వాటిని చుట్టూ జాలి ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అటాక్ చేసి వాటిని తినేసేది. సో ఇక్కడ అది ఎంత పక్కాగా అక్కడికి చేరుకొని వాటిని తినొచ్చని ప్లాన్ చేసిందని అంటే అర్థమవుతోంది. సో ప్రజెంట్ ఈ చిరుతపులి సంచారంతో సిబ్బంది విద్యార్థులు భయపడిపోతున్నారు. సో చాలాసేపు పాటుగా మీరు గమనించండి, అక్కడ టైమింగ్ కూడా మూవ్ అవుతుంది. చాలాసేపు అక్కడక్కడ చుట్టూరా తిరిగింది, ఇటువైపు అటువైపు చుట్టూ తిరిగి ఆ కోళ్ళు ఆ అరుపులు లేకుంటే కోళ్ళు బరవడ అవన్నీ జరిగిపోయింది. అక్కడ ఒక సీసీటీవీ కెమెరాలో ఇప్పుడు ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సో ఫస్ట్ ఇక్కడ 11 మీరు పైన టైమింగ్ గమనించండి, 11 ఉన్నప్పుడు ఇటువైపుగా వచ్చిన చిరుత అక్కడక్కడే సుమారుగా 1-2 నిమిషాల పాటుగా అక్కడక్కడే తిరిగింది. ఆ కోళ్ళ షెడ్ చుట్టూ అటువైపు వెళ్ళింది, అటు నుంచి ఇటు ఆ లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు సీసీటీవీ దృశ్యాల్లో ఆ సీసీటీవీ కెమెరాకి కనపడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది. సో సుమారుగా 1-1.5 2 నిమిషాల పాటుగా అక్కడక్కడే తిరుగుతూ ఉంది. దూరం వెళ్ళిపోయింది, మళ్ళీ రావడం, మళ్ళీ షెడ్ చుట్టూ తిరగడం, మళ్ళీ ఏదో ప్రయత్నం చేయడం, ఏదో ఒక అవకాశం దొరకపోద్దని చూడడం. సో ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన వారంతా కూడా ఇంతలా కొంత భయంకరంగా ఉన్నటువంటి ఈ చిరుతపులి ఇప్పుడు మనుషుల పైన కూడా దాడి చేయవచ్చు, మనుషులను సైతం ఈ రకంగానే ఇబ్బంది గురి చేయవచ్చు అనే రకంగా సిబ్బంది అండ్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, సో చిరుతల సంచారం మరోసారి తిరుపతిలో కలకలం రేపుతోంది. ఎస్వి యూనివర్సిటీలోని అక్కడ క్వార్టర్స్ దగ్గర ఈ చిరుతపులి సంచారం కనిపించింది. సో ప్రజెంట్ ఇంకా దాని గురించి ఏదైనా బోన్స్ లాంటిదా, లేకపోతే ఇంకేదైనా ఏర్పాటు చేశారా, దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేశారా, మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయిందా? ఎస్ మనోజ్, ఏదైతే చిరుతల సంచారం అన్నది తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఇటీవల ఎక్కువైందని చెప్పాలి. తరచూ కూడా ఏదో 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కూడా చిరుత సంచారం అన్నది సంచారం అన్న వార్తలు మాత్రం నిత్యం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే గతంలో కూడా ఇదే రకంగా మెయిన్ బిల్డింగ్ వద్ద వెనక వైపు కూడా చిరుత సంచరించడం జరిగింది. అయితే బోన్ ఏర్పాటు చేశారు, ఆ బోన్ లో చిరుత కూడా చిక్కినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఆ చిరుతని దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో కూడా ఫారెస్ట్ అధికారులు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్వి యూనివర్సిటీ ఇటు వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో కూడా నిత్యం ఈ యొక్క చిరుతల సంచారం మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే క్వార్టర్స్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బోధనా సిబ్బంది భయాందోళనకు గురవలసిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పాలి. చీకటి సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలోనే తిరుగులాడాలంటే కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితి కూడా యూనివర్సిటీ పరిధిలో నెలకొందని చెప్పాలి. ఇప్పటికే అనేక దఫాలుగా ఫారెస్ట్ అధికారులు కూడా సూచనలు చేశారు, కొన్ని చోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఎవరు సంచరించద్దండి, వెళ్తే ఒకరు సింగిల్ గా ఎవరు వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలి. అదే రకంగా వీలైనంత వరకు ఆ టైంలో పర్టికులర్ టైంలో ఈవినింగ్ ఏదైతే చీకటి పడిన తర్వాత ఎవరు కూడా సంచరించద్దంటూ కూడా సూచికలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఈ రకంగా చిరుత సంచారం అనేది మాత్రం కొంత తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, గతంలో కూడా ఓ హాస్టల్ భవనం పక్కనే కూడా చిరుత గతంలో సంచరించినటువంటి పరిస్థితి. తగిన జాగ్రత్తలతో ఇంకా తీసుకోవాలి అటవీ శాఖ అధికారులు అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క యూనివర్సిటీ అన్నది మొత్తం కూడా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది, అలిపిరి మార్గం పక్కనే ఉంటుంది కాబట్టి దట్టమైనటువంటి చెట్లు పొదలన్నీ కూడా ఉంటాయి. అయితే ఎక్కడ ఎటువంటి సూచన బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇది నామాత్రంగానే సాగుతుందని చెప్పాలి. ఇది పూర్తి పరిష్కారం మాత్రం కనపడటం లేదు.
ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బోధనా సిబ్బంది అంతా కూడా పూర్తిగా ఏదైనా ఒక ఫెన్సింగ్ లాగా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే నిత్యం కూడా పిల్లలు సాయంత్రం టైంలో కూడా చెట్ల కింద అక్కడక్కడ కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రకంగా చిరుత సంచరిస్తుంటే ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది అవుతుంది. ఆందోళనలో చదవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంకా మెరుగైనటువంటి ఏదైతే పూర్తిగా ఆ యొక్క చిరుతలు రాకుండా ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అంటే తరచూ కూడా ఈ యొక్క చిరుతలు అన్నది యూనివర్సిటీ పరిధిలో ఏదైతే ముఖ్యంగా వ్యర్థాలు కావచ్చు, అదే రకంగా కుక్కలు అధిక శాతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడే సంచరిస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులతో తెలియజేశారు. అంటే పూర్తిగా వాటికి బోన్లు కూడా అనేక దఫాలుగా బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిక్కిన ప్రతిసారి కూడా డీఫారెస్ట్ వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ని చిరుతలు ఉన్నా ఏమన్నా మాత్రం పూర్తిగా అనుకోవడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి. అయితే అనేక సందర్భాల్లో ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వేదిక యూనివర్సిటీ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో కావచ్చు, అసలు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఇన్ని చిరుతలు ఉన్నాయి గుర్తించే పనిలో కూడా పడ్డారు. గతంలో అయితే విద్యార్థులతో కూడా ఈ చెట్లు పొదలు ఏడైతే ఎక్కువగా ఉన్నాయో అటువంటి చోట ఏమన్నా పిల్లలు పెట్టేసి ఈ చిరుత ఏమన్నా కంటిన్యూగా ఇదే ప్రాంతంలో తిరుగులాడుతుందంటూ కూడా గతంలో ఏదైతే విద్యార్థులు వాలంటీర్ విద్యార్థుల ద్వారా మొత్తం సెర్చ్ చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్న రోజుల్లోనే ఖచ్చితంగా ఇక్కడ చిరుతలను అరికట్టే విధంగా మాత్రం చర్యలు చేపట్టాలని విద్యార్థులు ఇటు బోధన సిబ్బంది మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ చిరుత సంచారం పైన అటు సిబ్బంది అండ్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. డైరెక్ట్ గా దానికి సంబంధించి CCTV విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సో ఇప్పుడు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందా, అక్కడక్కడే తిరిగే అవకాశం ఉందా? అటవీ శాఖ అధికారులు ఏ రకంగా అలర్ట్ గా ఉన్నారు, వారు ఏం చెప్తున్నారు? అంటే అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్ళడానికి లేదు. పోయినా కూడా పర్టికులర్ ఇదే ప్రాంతంలో తిరుగులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క రోజే కాదు ఈ సమస్య అనేది, అనేక రోజులుగా కూడా ఇటీవల మనం చూసుకున్నట్టు గడిచిన 2 నెలలుగా కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని మెయిన్ బిల్డింగ్, ప్రధాన బిల్డింగ్ అయినటువంటి ప్రాంతాల్లో కూడా తిరుగులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు మాత్రం కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. పర్టికులర్ ఈ టైంలో తిరుగులాడద్దండి, సాయంత్రం చీకటి పడిన తర్వాత అసలు ఎవరు కూడా వెళ్ళొద్దండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా అటవీ శాఖ అధికారులు కూడా గతంలో ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో దట్టమైనటువంటి ఈ యొక్క చెట్లు పొదలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఏదైనా చిన్నపిల్లలు పెట్టేసి ఉన్న ఈ చిరుత ఇక్కడే తిరుగుతుందన్న కోణంలో కూడా గతంలో సెర్చ్ చేశారు. పూర్తిగా దీన్ని నివారించాలి అంటే అటవీని ఆనుకుని ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకు ఎంత సౌలభ్యం ఉందో దాన్ని అధికారులు అయితే మేము పర్యవేక్షించి చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు. నిన్నది ఇప్పుడు తిరుగులాడుతున్నటువంటి చిరుత మాత్రం పూర్తిగా వదిలి వెళ్ళిపోయిందని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇదే ప్రాంతంలో గతంగా అనేక రోజులు తిరుగులాడుతున్నాయి. ఏది కూడా అలిపిరికి అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది ఎస్వి యూనివర్సిటీ. ఎస్వి యూనివర్సిటీ అంతా కూడా చెట్ల పొదలతో నిండి ఉంటుంది. కాబట్టి కరెక్ట్ గా ఇది అడవిలోకి వెళ్ళిందా లేకపోతే ఇదే ప్రాంతంలో సంచరిస్తుందా అన్నది మాత్రం ట్రాప్ కెమెరాలు అమర్చి పర్యవేక్షించాల్సి వస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ క్వార్టర్స్ దగ్గర ఈ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో కోళ్ళ షెడ్ దగ్గరికి వచ్చి చిరుత సంచరించిన CCTV కెమెరాలో ఇప్పుడు రికార్డ్ అయింది. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, విద్యార్థులు మొత్తం కూడా చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. సో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. బట్ ఇటువంటి సంచారం నేపథ్యంలో ఒంటరిగా ఎవరు కూడా బయటికి వెళ్ళకండి, గుంపులుగా వెళ్ళండి, లేదంటే 2-3 కలిసి వెళ్ళండి అనే రకంగా వారంతా చెప్తున్నారు. సో చిరుతల సంచారం తిరుపతిలో అది సాధారణంగా ఎప్పుడు చూసినా జరుగుతూనే ఉంటుంది. బట్ డైరెక్ట్గా జనావాసంలోకి రావడం అనేది ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. మరి ఇప్పుడు ఈ చిరుత పైన అటవీ శాఖ అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు? అటవీలోకి వెళ్ళిపోయిందా? అది అడవి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమే, ఎస్వి యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉంటుంది. సో అలా వచ్చింది కాబట్టి ఇది అడవిలోకి వెళ్ళిపోయిందా, లేదంటే అక్కడ జనావాసాలను తిరుగుతుందా, అక్కడ ఆశ్రయం పొందిందా, ఆ తర్వాత ఇది ఏదైనా మనుషులకు సంబంధించి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా అనే రకంగా అటవీ శాఖ అధికారులు కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని పట్టుకుంటారా, మరి ఏం చేస్తారో చూడాలి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.